హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్. ఫ్రెండ్స్, ఇక మీద మన ఛానల్లో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతా ఉంటున్నాను. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి యూజ్ చేసేటటువంటి స్ట్రాటజీస్ని ఇక మీద రెగ్యులర్గా అప్లోడ్ చేయబోతా ఉంటున్నాను. సో మీరు సిపి గెట్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవారైనా, హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవారైనా, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కానీ, సో ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, సియూ సెట్, ఐసెట్, ఎంబీఏ, ఏయూ సెట్, సో ఇట్లా మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవారైనా మీరు యూజ్ చేయవలసిన స్ట్రాటజీస్ని ఇక మీద రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉంటున్నాను. సో మీరు డిగ్రీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయ్యండి, పీజీ చేయాలి అనుకున్నా, ఆర్ ఎంబీఏ, ఎంసీఏ, లా సెట్ ఇట్లా ఏ కోర్స్ చేయాలి అనుకున్నా, అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయ్యండి, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ని ఒక మంచి యూనివర్సిటీలో చేయాలి అనుకునే వారికి ఈ సిరీస్ ఆఫ్ స్ట్రాటజీస్ వీడియోస్ ఎంతగానో హెల్ప్ అయితే అవుతాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గానే అయితే ఫాలో అవ్వండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక ఫస్ట్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉంటున్నాను. అండ్ దిస్ ద ఫండమెంటల్ స్ట్రాటజీ ఫర్ యువర్ ఫ్యూచర్. వన్స్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పీజీని ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకుంటున్నారంటే ఆ సబ్జెక్టే మీకు లైఫ్గా మారబోతా ఉంటుంది. సో మీకు డిగ్రీ దాకా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీరు డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ మీరు మ్యాథ్స్ రూట్లోనైనా వెళ్ళొచ్చు, ఫిజిక్స్ రూట్లోనైనా వెళ్ళొచ్చు, కెమిస్ట్రీ రూట్లోనైనా వెళ్ళొచ్చు. కానీ వన్స్ మీరు పీజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒకే ఒక రూట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజిక్స్ని తీసుకుంటే మీరు ఫిజిక్స్ రూట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తే మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ రూట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎంఎస్సీ మ్యాథ్స్ చేస్తే మీరు మ్యాథ్స్ రూట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తే మీరు పొలిటికల్ సైన్స్ రూట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు పీజీలో జాయిన్ అయిన తర్వాత మీ రూట్ అనేది సింగిల్ వే అవుతుంది. ఇప్పటి వరకు మీకు ఎన్నో వేస్ ఉన్నాయి, కానీ వన్స్ మీరు ఎంఎస్సిలో జాయిన్ అయిన తర్వాత మీ వే అనేది సింగిల్ వేగా మారుతుంది. సో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు అదే వేలో వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ద ఫస్ట్ స్ట్రాటజీస్ సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి సబ్జెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్, వన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఒక యూనివర్సిటీలో క్రాక్ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీరు చదవలేకపోతే, లేదంటే ఆ సబ్జెక్ట్ పైన మీకు ఇంట్రెస్ట్ అనేది లేకపోతే మీకు ఎంత మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చినా పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ స్ట్రాటజీ, సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. మనం సబ్జెక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎయిదర్ యువర్ మేబీ ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్, మీరు ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ అయినప్పటికీ మీరు సబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అవర్ ఫస్ట్ స్ట్రాటజీస్ సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. సో మీరు ఒక సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 5 థింగ్స్ ని బేస్ చేసుకొని మీరు ఒక సబ్జెక్ట్ ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ థింగ్ ఇస్ ఇంట్రెస్ట్. సో మీరు చేయాలి అనుకునే పీజీ సబ్జెక్ట్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఆపర్చునిటీస్. సో మీరు చేయాలి అనుకునేటటువంటి పీజీ సబ్జెక్ట్కి ప్రజెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకో 10 years తర్వాత ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూసుకోవాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ విచ్ యూనివర్సిటీ యూ వాంట్ టు స్టడీ. సో మీరు ఏ యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్నారు, ఆ యూనివర్సిటీలో మీ కోర్స్కి ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఆ యూనివర్సిటీలో మీ కోర్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది థర్డ్ థింగ్. అండ్ ద ఫోర్త్ థింగ్ ఇస్ ఆ యూనివర్సిటీలో మీరు ఏ యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్నారో సో ఆ యూనివర్సిటీలో అకాడమిక్ ఇయర్కి ఫీజు ఎంత ఉంది, సో సెమిస్టర్కి ఫీజు ఎంత ఉంది, అకాడమిక్ ఇయర్కి ఫీజు ఎంత ఉంది. అంటే మీరు చేయాలి అనుకునే యూనివర్సిటీలో మీరు చేయాలి అనుకున్నటువంటి కోర్సుకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ ద ఫిఫ్త్ థింగ్ ఈజ్ పేషెన్స్. సో ఓపికని కలిగి ఉండాలి. ఈ 5 థింగ్స్ని బేస్ చేసుకొని మీ యొక్క సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్, మీరు పీజీ అనేది 2 years చదవబోతూ ఉంటున్నారు. అంటే 2 years ఒకే సబ్జెక్ట్ పైన మీరు చదవబోతూ ఉంటున్నారు, ఒకే టాపిక్ పైన మీరు చదవబోతూ ఉంటున్నారు. కాబట్టి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ విల్ నాట్ కంటిన్యూ యువర్ పీజీ. సో మీరు ఒకవేళ మీరు పీజీ మీరు చదివేటటువంటి మాస్టర్స్ అంటే దిస్ ఇస్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియా. మన ఇండియాలో ఇదే హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు హై నాలెడ్జ్ని గెయిన్ చేయాలి అంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ విల్ డూ వర్క్ హార్డ్. వేర్ దెర్ ఇస్ ద విల్ దెర్ ఇస్ ద వే అంటాం కదా. సో మనకి ఇష్టం లేకపోతే వి కాంట్ డూ. సో కాబట్టి ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అనేది ఒక అనాలసిస్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఇష్టం ఉన్న సబ్జెక్ట్ తీసుకున్నారు, ఓకే, మరి ఆ సబ్జెక్ట్ పైన ఇంకో 10 years తర్వాత ఫ్యూచర్ ఆపర్చునిటీస్ లేకపోతే ఎంత ఇష్టం ఉండి ఏం లాభం. సో ఇష్టం ఉంటే సరిపోదు, దానికి తగిన ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ ఆపర్చునిటీస్ చెక్ చేసుకునేటప్పుడు కూడా ప్రజెంట్ ఆ కోర్సుకి ఆపర్చునిటీస్ ఏమున్నాయి,
ఇంకో 2 ఇయర్స్ అంటే మీ పీజీ అయిపోయే టైంకు ఆ కోర్స్కి డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, ఇంకో 10 ఇయర్స్ తర్వాత ఆ కోర్స్కి డిమాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూసుకొని జాయిన్ అవ్వడం మంచిది. నెక్స్ట్ ద థర్డ్ థింగ్ ఈస్ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. ఫ్రెండ్స్, నేను యూనివర్సిటీకి కాలేజ్కి డిఫరెన్స్ కోసం, నచ్చిన యూనివర్సిటీ కోసం వెయిట్ చేయాలా ఆర్ వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాలా అనే వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూస్తే మీకు ఒక యూనివర్సిటీలో చదవాలి అనే భావన అయితే కలుగుతుంది. సో ద థర్డ్ థింగ్ ఈస్ యూనివర్సిటీ అండ్ ఫెసిలిటీస్. సో మీరు ఏ యూనివర్సిటీ కొరకు అప్లై చేయబోతా ఉంటున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి అండ్ ఆ యూనివర్సిటీకే ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్సియులో కెమిస్ట్రీ చేయాలి అనుకొని సిపి గెట్ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే పెద్దగా యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే హెచ్సియు స్టాండర్డ్ అనేది ఇక్కడ ఉంటే సిపి గెట్ స్టాండర్డ్ అనేది అంటే ఓయూసెట్ స్టాండర్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. దెర్ ఇస్ ద హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జామినేషన్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ ఎగ్జామినేషన్. సో ఒకవేళ మీరు సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలి అనుకునే వారైతే మీరు ఆ స్టాండర్డ్లోనే ప్రిపేర్ అవ్వాలి. స్టేట్ యూనివర్సిటీలో చేయాలి అనుకున్న వారు కూడా సెంట్రల్ యూనివర్సిటీ స్టాండర్డ్లోనే ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఫ్రమ్ మై సైడ్ ద సజెషన్ ఈస్ డోంట్ కమ్ టు స్టేట్ యూనివర్సిటీస్, యూ షుడ్ గో టు ఐఐటీస్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్. అటువంటి యూనివర్సిటీకి వెళ్ళడానికి ప్రియారిటీ అయితే ఇవ్వండి. అండ్ ద ఫోర్త్ థింగ్ ఈస్ ఫీ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. చాలా మంది స్టూడెంట్స్ పీజీలో ఒక సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఫీ చెల్లించలేక ఇబ్బంది పడి సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చినటువంటి సీట్ని డిస్కంటిన్యూ చేసుకొని మళ్ళీ స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఇది వాళ్ళ తప్పు అని చెప్పలేం, కానీ ముందస్తు జాగ్రత్త లేకపోవడం ద్వారా. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ అనేది కొంత హైగా ఉంటుంది. స్టేట్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ అనేది హైగా ఉంటుంది అండ్ ఎంతో కొంత అమౌంట్ మనం సెల్ఫ్గా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మీరు చదవాలి అనుకున్నటువంటి యూనివర్సిటీకి మీ కోర్స్కి సంబంధించి ఎంత ఫీజు ఉంది అనేది మీరు కంప్లీట్గా తెలుసుకొని అయితే ఉండాలి. అండ్ ద ఫిఫ్త్ థింగ్ ఈజ్ పేషెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. సో చదవడానికి పేషెన్స్ ఉండాలి అండ్ కొన్ని హవర్స్ కూర్చోండి. జస్ట్ ఒక 1-2 మంత్స్ సాక్రిఫైస్ చేస్తే 2 ఇయర్స్లో మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. ద కరెక్ట్ ప్రాసెస్. ఒక 2 మంత్స్ మీవి కాదు అనుకొని సాక్రిఫైస్ చేయండి. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. 2 ఇయర్స్ తర్వాత మీరు క్యాంపస్ నుంచి వచ్చేటప్పుడే ఒక మంచి క్యాంపస్ రిక్రూట్మెంట్లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. జాబ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఒకవేళ మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేయలేరు, ఓకే, ఇఫ్ యూ గెయిన్ నాలెడ్జ్ ఇన్ పీజీ ఇట్స్ ఎనఫ్. మీ దగ్గర నాలెడ్జ్ పీజీలో మీరు ప్రాపర్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే యూ కెన్ డూ వండర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్ ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే యూ కెన్ డూ వండర్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ యూ కెన్ డూ నథింగ్ in this education field. Especially I am dealing about this education fielding. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీరు ఏ యూనివర్సిటీలో చేసిన పెద్ద విషయం అయితే కాదు. కానీ సో ఈ 5 థింగ్స్ని బేస్ చేసుకొని మీరు సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్కి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటున్నాయి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఆపర్చునిటీస్ లేకపోయినా కష్టమే. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని కూడా కన్సిడర్ చేయండి. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ మీరు ఏ యూనివర్సిటీ చెక్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీలో మీరు పీజీ చేయాలి అనుకుంటున్నారు అనేది క్లారిటీగా ఉండండి. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేయండి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టాండర్డ్లోనే ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ద ఫోర్త్ థింగ్ ఈజ్ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో తెలుసుకోండి. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ లాంటి వాటిలో ఫీ స్ట్రక్చర్ అనేది కొంత హైగా ఉంటుంది కాబట్టి సో ఫీ స్ట్రక్చర్ని తెలుసుకోండి. అండ్ ద ఫిఫ్త్ థింగ్ ఈజ్ కొంత ఓపిక కలిగి చదవండి. సో ఉన్నటువంటి 2-3 మంత్స్ని సాక్రిఫైస్ చేయండి. ఈ 2-3 మంత్స్ని మీ లైఫ్ నుంచి పక్కన పెట్టి మీరు చదివినట్టయితే 2 ఇయర్స్లో మీ కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపల సో మీకు ఒక మంచి కెరీర్ అనేది బిల్డ్ అయితే అవుతుంది. మంచి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అయితే వస్తాయి. సో ఈ 5 థింగ్స్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియోస్లో సో నేను నా ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను, నేను సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ని ఏ విధంగా క్రాక్ చేశాను అండ్ దీనికి సంబంధించిన అన్ని స్ట్రాటజీస్ వీడియోస్ని రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్ అండ్ subscribe our channel. Thank you friends. Thank you for watching.